ఏంద్రా ఆయన ఏడ దొరుకుతలేడు చేస్తలేడు. సరే కూర్చోండ్రా చేద్దాం ఇది ఒకటి. నిన్న ఆల్మోస్ట్ పట్టుకున్నామా అన్ని, కానీ మిస్ అయిపోయింది చేతిలో నుంచి. ప్రతిసారి మిస్ అవుతుంటా అర్థమైతలేదు. అదే కదా నిన్న ఆల్మోస్ట్ నా చేతి దొరికింది అనుకో. అవును అసలు సిగ్నల్ ఇట్లా కట్ అయిందిరా, నాకు అర్థమైతలేదు. అప్పటిదాకా బాగానే వచ్చింది, అసలు ఏం అర్థం కాలేదు నిన్న. అసలు దిర్రైతే దొరికాడు. అవుదే ఏం చేద్దాం రా. ఫోన్ చేస్తుండ్రా, ఏదో మాట్లాడు ఒకసారి. హలో హలో, మీరు ప్లాన్ చేసినా నాకు తెలియదు అనుకున్నారా? తెలిసిపోయింది, మొత్తం అర్థమైపోయింది. ఇంకా 10 నిమిషాలు అవుర్రా, మీ బతుకులు అని చెప్పితే నేను. అరే అన్న అన్న అరే అరే ఫస్ట్ ఏమైందిరా? కట్ చేసిండ్రా. ఏమైతుందిరా? ఏం చేస్తారు రాడు? 10 నిమిషాలు 10 నిమిషాలు అట్లా అయిపోయిందా? అరే జాబ్ అయిందిరా. అరే వాడు ఉన్నాడు కదా స్కామర్ గాడు, మన ఇల్లీగల్ కథ మొత్తం నా ఎంటీ పంపినట్టు ఆ జాబ్ అయితే తీసేసి ఏం చేయాలి అర్థం అవుతలేరా. వాడన్నీ పంపిస్తున్నా ఏం కాదురా, నీ జాబ్ ఎట్లయినా మనం మాట్లాడదాం. లేకపోయి నువ్వేం తప్పు చేయలే కదా అంతగానం అయితే. నీ దానికోసం నువ్వు కష్టపడ్డావు అంతే. నాకు తెలుసు నీకు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఇంకా చూసుకుందాం. నువ్వైతే ఏం టెన్షన్ పడకు, సెట్ చేద్దాం మన ఫ్రెండ్స్ అందరం కలిసి, ఓకేనా? సరే ఒక నిమిషం మెసేజ్ వస్తుంది. ఏందిరా గిట్లా మెసేజ్ పెడుతుంది? ఏందిరా చూడరా పోయినా ఏమైంది మళ్ళా? ఒక్క నిమిషం. ఏమైందిరా? చెప్పురా. అరే అన్ని ఫోటోస్ పంపుకుంటారా, మాకు బ్రేకప్ అంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం పోయింది కదరా. ఏంద్రా చెప్పేది? ఇక అసలు నమ్మనే నమ్మదు. ఆ ఫొటోస్ ఎవరికి పంపినావు అది అని చెప్పేసి పోలీస్ కేసు అంటుంది. ఏమైతే చెప్పామా? ఎందుకు టెన్షన్? టెన్షన్ ఏం లేదు మామ. ఎందుకు తెలుస్తున్నావు? అరే ఇష్టపడ్డా నాకు తెలుసురా. ఎందుకు దాను వాడిని అయితే వదిలేదు లేదురా. లవ్ పోతే పోయిందిరా. వాడిని అయితే వదిలేదు లేదు. ఖచ్చితంగా ఎలా అయినా పట్టుకోవాలి. వాడిని దొరికితే మాత్రం ఊరికైతే వదలను కదా నేను. అస్సలు ఓకే. వాడే ఆడేం చేస్తున్నారా? ఇదేంద్రా ఎడగుస్తుడు? ఏమైందిరా? జాబ్ పోలే ఎలా? జాబ్ పోయి చాలా రోజులు అయిందిరా, తెలియదా? ఇట్లా ఖాళీ కూర్చుంటే వస్తారా నీకు? వదిలేరా, వద్దు దొరకదు, వేస్ట్ వదిలే అని. గట్ల గట్ల వదిలేస్తావురా? లైఫ్ మొత్తం ఆగమైపోయింది, నీకు తెలుస్తుంది. లైట్ తీసుకొని వదిలే అని మనకు వద్ద. ఇప్పటికే చాలా చేసిండు, ఇంకా ఏమైతే కూడా తెలియదు. మొన్ననే అది ఇది అన్నావు. ట్రై చేసినాం రా, దొరకట్లేడు. ఒక 10 days చాలా రిస్క్ ఉన్నాం రా మనం. జాబ్ పోయింది, అన్ని పోయింది. నేను చెప్పేది వింటావా? 10 days టైం ఏమంటున్నా కదా, పట్టుకుంటావా? అరే మాకు ఎవడైనా చెప్తారు రా, నువ్వు పట్టుకోవడం చాలా కష్టం రా. నాకు ఒక 3 days టైం ఏమమ్మా, నేను పట్టుకొని చూపిస్తాను. ఒక్కసారి ఛాన్స్ ఇరా. నేను చెప్పేది అర్థమవుతలేదు. నమ్మకం ఏంది అన్న మీద? నాకు ఒక 3 days టైం అన్న. ఇస్తలేవు. ఒకసారి చూడండి. ఇగో నేను చెప్తున్నా కదా, నీకు 3 daysలో నేను పట్టుకొని చూపించకపోతే నేను కనిపించరా మీకు ఎప్పుడు. ఇదేదో మీకోసం నేను చేస్తలేను, ఇది నా పగ కోసం నేను చేస్తున్నా. సో వానైతే ఇట్లానే వేసి పట్టుకొనే చూపిస్తాను.
సరేనా? నువ్వు 3 days ఒప్పుకోవట అంతే. సరే ఎన్ని రోజులు పట్టినా 3 days పట్టాను. కానీ ఒక కండిషన్, నాకు మీ ఎవరు హెల్ప్ వద్దు. ఓకే నేను ఒక్కని పోయి వాళ్ళు పట్టుకొని వస్తాను. అట్లయితే ఇంకా మంచిది. వాళ్ళని ఇస్తైనా పట్టుకోలేదు. హలో ప్రశాంత్, ఫోన్ ఏమైందా? అవునా? ఏది నాకు పంపు. మా వీడా అయిపోయింది నా చేతిలో. ఒక్క నిమిషం వాడిని పట్టుకొని వానికి నా చేతిలో. హలో సాయి, ఇప్పటికి పోయింది ఏం లేదు. నువ్వు కనుక నేను చెప్పిన అమౌంట్ మళ్ళీ తెచ్చిస్తాను. నీకు ఏ ప్రాబ్లం రానియకుండా నేను చూస్తాను. ఎంత కావాలరా నీకు? ఒక 70 lakhs అంతే తెచ్చిస్తే నేను మళ్ళీ ఈ సిచ్యువేషన్ చేసి, అదే లేకుండా మళ్ళీ ప్లాన్ వేసుకుని వచ్చినాం అనుకో, సిచ్యువేషన్ ఎంతో దూరం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. జాగ్రత్త. సూపర్ యాక్టింగ్ చేసినావు మామ. ఈ స్కెచ్లను ఏదో నేర్చుకున్నావురా? హాలీవుడా? ఏమన్నా వెతకానికి వెళ్ళలేదా? ఇంకా వాడు దొరకాలి. దొరికిందా? ఇంకెన్ని నెలలు రాసి పెడతావురా ఇది ఈ ముసుగు? తెలిసిపోయిందా? తెలియదా మళ్ళా? ఇంకేంద్రా నాకు కొడక రారా. ఈరోజు ఎవడు కాపాడుతాడో నేను చూస్తా. ఇన్నాళ్ళు నువ్వు అడిగినావు, నేను చెప్పినావు. ఇప్పటి నుంచి నేను అడుగుతా, నువ్వు చెప్పు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? డబ్బు కోసం. డబ్బు కోసమా? డబ్బుతోటి అన్నీ రావురా. డబ్బుతోని అన్ని వస్తాయి. డబ్బుతోని ఎంజాయ్మెంట్, లైఫ్, కార్లు. నీ ఇలాంటి దోస్తులు 100 మందిని నా జోబులో పెట్టుకొని తిరుగుతాను. మేము అవమానించడానికే కదా ఇదంతా ప్లాన్ చేసినాం. అవమానపడ్డది నేను రా. అసలు నేను ఇలా తయారవడానికి కారణమే మీరు రా. ప్రతి ఒక్కరా తొందరగా రా.
నేను నీకు చాలా విషయాలు హెల్ప్ చేసిన కదా. ఏం హెల్ప్ చేసినవరా? నువ్వు ట్రిప్కి రానన్నప్పుడు ఎవర్రా నీకు డబ్బులు ఇచ్చింది? ఎవడిచ్చి నీకు? ఎవడిచ్చిండు? అరే మీరు నన్ను ఎక్కిరిచ్చిందే నా లోపాలని రా. నేను దేవుణ్ణి అడిగినారా తక్కువ పుట్టిమని, ఇలా కలర్ లేకుండా పుట్టిమని. మీ వల్లనే ఎవరైనా నేను ఇలా తయారైంది. ఇది సెట్ కాదురా. అరే మామ, ప్లాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావురా. మనం ఇట్లా ఎప్పటికి ఉందాంరా. అవసరం లేదు ఇది మనకు. వీళ్ళు మనల్ని ఎప్పటికి ఇలానే ఉంచి చూస్తారు. రే నువ్వైతే అవమానపడి చేసినావు సరే కానీ. రే సురేందర్, నువ్వెందుకు చేసావురా? నేను ఎంత నమ్మాడో తెలుసా వాడు సాయిగాడు. డబ్బు కోసం తప్పలేదు మామ. డబ్బు కోసం తప్పలేదంటావు కానీ నువ్వు మాకు కావాలిరా. సారీ నేను ఎక్కడిచ్చినందుకు. ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్ కదరా. నువ్వు మాకు కావాలిరా, నువ్వు కావాలిరా. ఇలా అంటాను అనుకున్నావా? ఇలా అంటాను అనుకున్నావా? లేదు, గేమ్ మీరు స్టార్ట్ చేశారు కానీ ఎండ్ మాత్రం మేమే ఇస్తాం రా, మేమే ఇస్తాం. ఏం చేస్తావురా? ఏం చేస్తావు చెప్తాను. ఏం చేస్తావురా? చెప్పను. ఏం చేస్తావురా? అయితే పట్టుకున్నా. అరే హర్షిత్ గారు చెప్పిండు, వాడు పట్టుకుంటాడంటవారా? ఖచ్చితంగా పట్టుకుంటారా వాడు? పట్టుకుంటాడంటవా? పట్టుకుంటాడు. పట్టుకోగలడు. పెద్ద మాయగారు రా బాబు, పట్టుకుంటాడు ఆడు ఎట్లనైనా. అరే మెసేజ్ వచ్చిందిరా. ఒకడు అరే హర్షిత్ గారు డేంజర్ అని పెట్టి లొకేషన్ పంపిన వెళ్దాంపా. ఏడరా? అరే లొకేషన్ ఇక్కడ వస్తుందా? ఇక్కడ ఇక్కడేదా? ఇక్కడ ఏడుందిరా? ఇక్కడ వస్తుందా? అరే ఇక్కడ ఉన్నారా? వాడున్నారు. అయిపోయారా మీ చేతిలో? అయిపోయారా? వద్దు మామ, ఏం చేయకండి మామ, ప్లీజ్ మామ. ఏదో డబ్బు కోసం చేసినాం మామ, ప్లీజ్ రా. వద్దు. ఏంట్రా మీరు దొరకగానే వద్దు చంపొద్దురా అంటే మాత్రం మీరు వస్తారని చంపాలా? రే మామ, రే రే ఆగండి రా, ఆగేది లేదు మామ. నేను చెప్పేది నేను పట్టుకుంటాను కదా, పట్టుకున్నా. వాళ్ళు ఇప్పటికే చాలా భయపడిపోయి ఉన్నారు రా పాపం. సరే నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందే మా వాళ్ళు. ఇదే ఆలోచించినారా? కానీ మనం చంపేస్తే వాళ్ళకి మనకి తేడానే ఉండదురా. ఆగేదే లేదు. లేరా బాయ్? ఫస్ట్ అయితే చెప్పేది నువ్వు. ఒకవేళ వాళ్ళని చంపేసినాం అనుకో, వాళ్ళకి మనకి తేడానే ఉండదు. మనం ఇప్పుడు వదిలేసినాం అనుకో, లైఫ్ లాంగ్ రిగ్రెట్ గా ఫీల్ అయ్యకుండా అట్లనే చేస్తారు వాళ్ళు. ఒకవేళ బయట నుంచి ఆపుకొని లోపల నుంచి వస్తారు. వాళ్ళు భయ కూడా పడతలేరా బాబు? వద్దు మామ, కొంచెం చెప్పు, కంట్రోల్ చేసుకో. ఇక పోనీ దండిగా రే, మిమ్మల్ని వదిలేస్తున్నాం రా.
ఫ్రెండ్స్, మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని ఏం చేసేదో తెలియదు. సో మీ పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇది కలియుగం. మన పక్కన ఉన్నోడే మనల్ని వేసేయచ్చు. సో అది ఫ్రెండ్ అయినా ఎవరైనా, అది ఎవరైనా సరే, నీ పక్కకున్న నీ ఫ్రెండ్ అయినా, అన్న అయినా, తమ్ముడైనా, చెల్లైనా, ఆఖరికి నీ క్లోజ్ అంటే క్లోజ్ ఉండేటోళ్ళైనా, ఎవ్వరైనా సరే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. రోజులు మంచివి కావు. మన యూత్ అందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నా, బీ కేర్ఫుల్. తెలుసు కదా మన ఛానల్ నేమ్ మినీ మ్యాజిక్ మూవీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.